ఈ సంక్రాంతికి విడుదలైన ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాల్లో గౌతమిపుత్ర సాధకని ఒకటి. బాలకృష్ణ నటించిన 100వ సినిమాగానే కాక తెలుగువారి ఘన చరిత్ర చాటు చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటిమణి హేమమాలిని ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి 100వ సినిమా బాలయ్యకు ఎటువంటి ఫలితాన్నిచ్చింది, నందమూరి అభిమానులకు ఎటువంటి అనుభూతిని మిగిల్చిందో సమీక్ష చదివి తెలుసుకోండి. వక్రీకరించడానికి ఏమాత్రం ఆస్కారం లేని అద్భుతమైన కథ, తెలుగు జాతిని ఏకం చేసిన మహావీరుడి ఘన చరిత్ర. అతడే గౌతమిపుత్ర సాధకన్ని. భారతఖండంలోని 33 రాజ్యాలను జయించి తెలుగు వారందరినీ ఏకం చేసిన సాధకన్ని మహారాజు సాగించిన జైత్రయాత్రే ఈ చిత్రం. పేరుకి రాజైన బుద్ధిలోని కృష్ణుడైన నేహపాలుణ్ణి కన్నబిడ్డతో సహా యుద్ధానికి వెళ్లిన సాధకన్ని ఎలా జయించాడు, తెలుగు వారిపై పోటీకి దిగిన పరదేశీయులను ఏ విధంగా మట్టుబెట్టాడు, తెలుగు జాతి పేరు ప్రతిష్టలను ప్రపంచానికి ఎంత ఘనంగా చాటి చెప్పాడు లాంటి ప్రశ్నలకు దర్శకుడు క్రిష్ చెప్పిన సమాధానాల సంహారమే గౌతమిపుత్ర సాధకన్ని. అవిక్ర పరాక్రముడు సాధకన్నిగా బాలకృష్ణ అద్భుతమైన నటనతో అలరించాడు. యాక్షన్ సీన్స్ లో బాలకృష్ణ నటన, ఆయన సంభాషణలు, పలికిన విధానం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. సాధకన్ని భార్య వశిష్ఠిగా శ్రియా అందాలు కనువిందు చేస్తూ అద్భుతమైన నటనను కనబరిచింది. రాజమాత పాత్రలో హేమమాలిని లిప్ సింక్ లేకపోయినా హావభావాలతో ఆకట్టుకుంది. ఆ పాత్రకు రాజసం తీసుకొచ్చింది. మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేసినప్పటికీ మెయిన్ లీడ్ యాక్టర్స్ వాళ్ళని డామినేట్ చేయడంతో మిగతా వారి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకుండా పోయింది. చింతన్ భట్ సంగీతం ఈ సినిమాకి ఆయుపట్టు. ఇక నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల రోమాలు నిక్కబుడుచుకునేలా చేశాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలకు చింతన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ మెయిన్ ఎసెట్ గా నిలిచింది. టైట్ ఫ్రేమ్స్ బాలకృష్ణకు పెట్టిన టైట్ క్లోజులు అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తాయి. లైటింగ్ విషయంలో జ్ఞానశేఖర్ తీసుకున్న జాగ్రత్తలకి సలాం చెప్పాల్సిందే. సాయి మాధవ్ బుర్రా సంభాషణలను ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాల్లో ది బెస్ట్ గా పేర్కొనవచ్చు. ఆ తల వంచుకు, అది నేను గెలిచిన తల, అదుపులు పెట్టడానికి అసువు పోసే స్త్రీ పశువు కాదు, ఎవనుడైనా వాడి జనకుడైనా అడుగు పెట్టిన చోటే 6 అడుగులు దానమిస్తా, ఆయువు తీస్తా, తండ్రిని మించిన తనయుడు ఉంటాడు, తల్లిని మించిన తనయుడు ఉంటాడా, తెలుగువాడు అధముడు కాదు రథముడు ప్రథముడు, సింహం చీమ యుద్ధంలో వెనుతిరగవు, సింహం చచ్చే వరకు పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చే వరకు కుట్టి కుట్టి చంపుతుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే సంభాషణలు ఎన్నో. ఈ సినిమాతో సాయి మాధవ్ బుర్రా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోవడం ఖాయం. ఇక చివరిగా క్రిష్ గురించి చెప్పుకోవాలి. మన తెలుగువారు మర్చిపోయిన తెలుగుడి చరిత్రను తవ్వి తీయడమే గాక అద్భుతమైన దృశ్య కావ్యంగా గౌతమిపుత్ర సాధకని చిత్రాన్ని మలిచిన తీరు అభినందనీయం. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం 76 రోజుల్లో ఇంతటి భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు ఆశ్చర్యం కలిగించే అవుట్పుట్ ని సాధించి ది పర్ఫెక్ట్ ఫిలిం మేకర్ అనిపించుకున్నాడు. దర్శకుడిగా క్రిష్ ను 100 మెట్లు ఎక్కించే సినిమా ఇది. నేహపాలుడి దగ్గరికి సాధకన్ని కన్నబిడ్డతో సహా యుద్ధానికి వెళ్లడం, ఎదురుగా శత్రువులు నిలబడి ఉన్న బిడ్డ చెబుతున్న పిట్ట కథను వింటూ, కథలు మనం చెప్పుకోకూడదు నాన్న, మన కథను ప్రజలు చెప్పుకోవాలని కొడుక్కి చెబుతూ శత్రువులకు శరణు కోరుకోమని బెదిరించే సన్నివేశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సన్నివేశంలో హీరోయిజాన్ని క్రిష్ ఎలివేట్ చేసిన తీరుకు ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఎప్పుడూ పరాయి భాషలో తెరకెక్కిన చిత్రాలు చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు అని బాధపడే ప్రతి తెలుగువాడికి దొరికిన సమాధానం గౌతమిపుత్ర సాధకన్ని. తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేయడమే కాక తెలుగు జాతి పౌరుషాన్ని, పరాక్రమాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పిన ఈ చిత్రాన్ని ప్రతి తెలుగువాడు తప్పక చూడాలి. గౌతమిపుత్ర సాధకన్నికి మేమిచ్చే రేటింగ్ 4/5.